ఎప్పుడు రొటీన్‌గా నార్మల్ ఆమ్లెట్‌ని కాకుండా పిల్లలకి నచ్చేలాగా ఒక్కసారి ఇలా ఫ్లఫీ ఆమ్లెట్‌ని ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇలానే చేసి పెట్టమంటారు. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. దానికోసం ఇక్కడ నేను 3 గుడ్లను తీసుకొని వాటిలో ఉన్న ఎగ్ వైట్‌ని, యెల్లో పార్ట్‌ని ఇలా ఒక స్ట్రైనర్ హెల్ప్‌తో వేరు చేసుకున్నాను. యెల్లో పార్ట్‌ని మొత్తం ఇలా ఒక ఫోర్క్‌తో బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎగ్ వైట్‌ని కూడా విస్కర్‌తో కానీ ఫోర్క్‌తో కానీ ఒక 10 నిమిషాల పాటు కంటిన్యూయస్‌గా ఇలా ఫోమ్ లాగా వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. మనం ఎంత బాగా బీట్ చేసుకుంటామో ఆమ్లెట్ కూడా అంత ఫ్లఫీగా ఉంటుంది. పాన్ లో కొంచెం ఆయిల్ కానీ బటర్ ని కానీ వేసి ఫస్ట్ యెల్లో పార్ట్ ని వేసి దానిపైన కొంచెం ఉప్పు కారం వేసుకొని ఆ తర్వాత దానిపైన బీట్ చేసుకున్న వైట్ ఫోమ్ ని వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని పైన చిటికెడు ఉప్పు కొంచెం కారం వేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ ఆమ్లెట్ ని ఫ్లిప్ చేయడం కోసం ఫస్ట్ దీన్ని ఒక ప్లేట్ లోకి తీసి దీనిపైన పాన్ ని బార్లించి ఇప్పుడు ప్లేట్ లో ఉన్న ఆమ్లెట్ ని పాన్ లోకి నెమ్మదిగా ఫ్లిప్ చేసుకొని ఓ 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ. మీరు ఎప్పుడైనా ఈ రెసిపీని ట్రై చేస్తే కామెంట్ చేయండి.